హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 144 పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి మండలాల వారీగా ఉన్నటువంటి ఖాళీలకి సంబంధించినటువంటి నోటీస్ని అయితే ప్రభుత్వం నిన్న అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు, వీటిని ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు అనేది వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉగాది సందర్భంగా బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ ద్వారా మేము అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ పైన మీకు ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్, తెలంగాణకి సంబంధించిన విఆర్ఓ, జీపీఓ, తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ పైన 399 రూపీస్కి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా పొందవచ్చు. మినిమం 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి బాక్స్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ కనిపిస్తాయి, తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నిన్న 29th మార్చ్ 2025 ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో సబ్జెక్ట్ చూస్తే పబ్లిక్ సర్వెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రియేషన్ ఆఫ్ 144 పోస్ట్స్ టు ది న్యూలీ ఫార్మ్డ్ మండల్స్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ని ఇష్యూ చేస్తూ ఈ నోటీస్ని జారీ చేయడం జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ఖాళీగా ఉన్నటువంటి 144 కొత్త పోస్టుల్ని మంజూరు చేస్తూ ఈ నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ టు ది సెకండ్ సైటెడ్ ఈజ్ హియర్ విత్ కమ్యూనికేటెడ్ టు మహబూబాబాద్, నిజామాబాద్, నల్గొండ, నారాయణపేట్, జగిత్యాల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ ఫర్ టేకింగ్ ఫర్దర్ యాక్షన్ ఇన్ ది మ్యాటర్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మనకి మండలాల వారీగా కొన్ని పోస్టులని మంజూరు చేస్తూ ఈ నోటీస్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ హియర్ బై అకార్డ్ శాంక్షన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 144 పోస్ట్స్ టు ది న్యూలీ ఫార్మ్డ్ మండల్స్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కొన్ని జిల్లాల్లోని కొత్తగా ఫామ్ చేసినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో సో ఆ మండలాల్లో కొత్తగా ఈ 144 పోస్టులని మంజూరు చేస్తూ ఈ నోటీస్ని అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ ఇది చేయడం జరుగుతుంది. ఈ మండలాల్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, మండల్ సర్వేయర్, ఏఎస్ఓ అనేటువంటి పోస్టులను అయితే భర్తీ చేయడానికి ఈ యొక్క నోటీస్ని అయితే విడుదల చేశారు. ఇందులో మనకి ఇనుగుర్తి మండల్, మహబూబాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు ఉన్నాయి. సో ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వీటికి సంబంధించి మీరు ఇక్కడైతే చూడొచ్చు. తర్వాత సీరోల్ మండల్, మహబూబాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు ఉన్నాయి. ఆలూర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు. డొంకేశ్వర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు. అలాగే సాలూరా మండల్, నిజామాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు. పోతంగల్ మండల్, నిజామాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు. అలాగే గుట్టుప్పల్ మండల్, నల్గొండ డిస్టిక్లో 9 పోస్టులు. అలాగే గుండుమల్ మండల్, నారాయణపేట డిస్టిక్లో 9 పోస్టులు. ఇంకా కొత్తపల్లి మండల్, నారాయణపేట డిస్టిక్లో 9 పోస్టులు. భీమారాం మండల్, జగిత్యాల్ డిస్టిక్లో 9 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎండపల్లి మండల్, జగిత్యాల్ డిస్టిక్లో 9 పోస్టులు. కౌకుంట్ల మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్లో 9 పోస్టులు. అలాగే నిజాంపేట్ మండల్, సంగారెడ్డి డిస్టిక్లో 9 పోస్టులు. డోంగ్లీ మండల్, కామారెడ్డి డిస్టిక్లో 9 పోస్టులు. దుడ్యాల్ మండల్, వికారాబాద్ డిస్టిక్లో 9 పోస్టులు. పాల్వంచ మండల్, కామారెడ్డి డిస్టిక్లో 9 పోస్టులు ఉన్నాయి. సో పోస్టుల వారీగా ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూడొచ్చు. జూనియర్ అసిస్టెంట్కి 16 పోస్టులు, అంటే అన్ని మండలాలు కలిపి. టైపిస్ట్కి సంబంధించి 16 పోస్టులు. సర్వేయర్కి సంబంధించి 16 పోస్టులు. అలాగే ఏఎస్ఓకి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 16 పోస్టులు. ఎంఆర్ఐ 32 పోస్టులు. డిప్యూటీ తహసీల్దార్ 16 పోస్టులు. తహసీల్దార్ 16 పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే 144 వేకెన్సీస్ని మనకి ఈ మండలాల్లో, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మండలాల్లో భర్తీ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ది రెవెన్యూ డిపార్ట్మెంట్ షల్ అబ్టైన్ కన్కరెన్స్ ఆఫ్ ఫైనాన్స్
department before initiating process for filling up of the post sanctioned in this order wherever and to the extent the సర్వీస్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రూల్స్ ప్రకారం ఈ యొక్క రిక్రూట్మెంట్ ఇది చేయడం జరుగుతుంది. ఇందులో మనకి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ సర్వేయర్ లాంటి పోస్టులని మనకి నెక్స్ట్ రిలీజ్ చేయబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 లాంటి ఈ యొక్క రిక్రూట్మెంట్స్లో యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి నోటీసులో అదే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే వీటికి సంబంధించి మనకి త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్స్తో కలిపి వేకెన్సీస్ని యాడ్ చేసి మనకి నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు. సపరేట్గా వీటికైతే మనకి రిక్రూట్మెంట్ చేయరు, కానీ ఆ పర్టికులర్ నోటిఫికేషన్స్లో వీటిని యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి వచ్చినటువంటి అప్డేట్. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.